భారత రాజకీయ పదజాలంలో ఒక కొత్త పదం చేరింది. మీరు దీనిని వార్తల్లో విని ఉండొచ్చు, సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు, లేదా మీ సొంత సంభాషణలలో కూడా గుసగుసలాడి ఉండొచ్చు. ఆ పదం ఓటు చోర్. దీనిని హిందీ నుంచి కోటు దొంగ అని అనువదిస్తారు. ఇది కేవలం రాజకీయ నాయకుల మధ్య విసిరే ఒక సాధారణ అవమానం కాకుండా, ఇది చాలా మంది పరుల హృదయాల్లో పెరుగుతున్న తీవ్రమైన అనుమానాన్ని సూచిస్తుంది. తాం అత్యంత ప్రామాణిక ప్రజాస్వామ్య హక్కు, ఓటు వేసే హక్కు, ఒక సాధారణ దొంగ చేత కాకుండా దానిని రక్షించడానికి రూపొందించబడిన వ్యవస్థ ద్వారానే దొంగిలించబడుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇది తీవ్రమైన ఆరోప. ఇది మన గణతంత్ర పునాదులను దెబ్బతీస్తుంది. ఈ పదం ఆగస్టు 2020 రాజకీయ చర్చల్లో ఒక శక్తివంతమైన చిహ్నంగా మారింది. ఇది ఇకపై ఒక వ్యక్తి మరొకరి కోసం అక్రమంగా ఓటు వేయడం గురించి మాత్రమే కాదు. దీని అర్థం విస్తరించింది. ఇప్పుడు పెద్ద వ్యవస్థీకృత దొంగతనాన్ని సూచిస్తుంది. ఇది చట్టబద్ధమైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి నిశ్శబ్దంగా తొలగించే ఒక క్రమబద్ధమైన ప్రక్రియను సూచిస్తుంది. స్వేచ్ఛాయుతమైన మరియు నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడానికి మనం విశ్వసించే సంస్థలు ఒక పార్టీ గెలవడానికి సహాయపడతాయని ఇది సూచిస్తుంది. ఇది ఒక సంస్థాగత చోరీ, వ్యవస్థలోనే పాతుకుపోయిన దొంగతనం. ఈ రాజకీయ భూకంపానికి కేంద్రం బీహార్ రాష్ట్రం, కేంద్రం బీహార్ దేశం. ఆగస్టు 2020లో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అది చాలా మంది పరిశీలకులను షాక్ చేసింది. ఓటు చోర్ ఆరోపణలకు ఆజ్యం పోసింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించింది. అటువంటి పని ఒక అధికారిక ఉద్దేశ్యం ఓటరు జాబితాను నవీకరించడం, మారించిన వ్యక్తుల పేర్లను తొలగించడం, తరలివెళ్లిన వ్యక్తుల పేర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం. అయితే బీహార్లో ఈ రివిజన్ ఫలితం ఆశ్చర్యపరిచింది. సుమారు 60 లక్షల పేర్లు ఓటర్ల జాబితాల నుండి తొలగించబడ్డాయి. ఈ సమయ రాష్ట్ర మొత్తం ఓటర్ల జనాభాలో సుమారు 8 నుండి 10% వరకు ఉంది. ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యధిక క్షేత. అహ్మదాబాద్, హైదరాబాద్ ఎన్నికల మ్యాప్ నుండి అదృశ్యమంటూ ఊహించండి. బీహార్లో ఓటర్ల తొలగింపు యొక్క పరిమాణం అదే. ప్రతిపక్ష పార్టీలు వెంటనే అలారం మోగించింది. కీలకమైన రాజ్య ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇంత భారీ సంఖ్యలో ఓటర్లను ఎలా తొలగించగలని ప్రశ్నించాయి. ఇది సాధారణ చుంబరపరిచే పని కాదని వారు వాదిస్తున్నారు. అధికారాన్ని వ్యతిరేకంగా ఓటు వేయబోయే ఓటర్ను లక్ష్యంగా చేశారని. పేద అట్టడుగు వర్గాల నిర్దిష్ట వర్గాల ఓటు హక్కును తొలగించడానికి ఇది రాజకీయ సాధనంగా ఉపయోగమవుతుందని ఆరోపణ. వివాదం కేవలం సంఖ్య గురించి మాత్రమే కాదు, ప్రక్రియ గురించి కూడా. విమర్శకులు పారదర్శకతను కోరుతున్నారు మరియు తొలగించబడుతున్న వ్యక్తులకి సరైన నోటిఫికేషన్, కఠిన ప్రోటోకాల్ పాటించాలని సూచిస్తున్నారు. చాలా మంది తమకు ఎటువంటి నోటీస్ రాలేదని పేర్కొన్నారు. సవరించిన జాబితాను తనిఖీ చేసినప్పుడు మాత్రమే తమ పేర్లు పోయాయని కనుగొన్నారు. ఈ పారదర్శకత లేకపోవడం భయం మరియు అనుమానం సృష్టించింది. ఈ అపూర్వమైన ఆరోపణలను ఎదుర్కొని భారత ఎన్నికల సంఘం బలమైన రక్షణను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఎన్నో ఎన్నికల్ని పర్యవేక్షించింది. ప్రపంచవ్యాప్తంగా గబరముంది. పక్షపాతం లేదా తారుమారు ఆరోపణలను గట్టిగా ఖండించింది. వరుస ప్రజా ప్రకటనలో ఎన్నికల సంఘం తన స్వాతంత్ర్యాన్ని నొక్కి చెప్పింది. ఓటర్ల జాబితా స్వచ్ఛత నిర్ధారించడానికి జాబితాల సవరణ ఒక అవసరమైన పరిపాలన ప్రక్రియ అని పేర్కొన్నారు. బీహార్లోని ఉదాహరణ కూడా చట్టాలు మరియు విధానాల ద్వారా నిర్వహించబడింది. రాహుల్ గాంధీ నిన్ను చేసిన నిర్దిష్ట ఆరోపణలకు ఈసీఐ గట్టి వైఖరిని తీసుకుంది. ఇది సాక్ష్యాన్ని డిమాండ్ చేసింది. బెంగుళూరు మహాదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించి నిరాకరణలను వికరించమని పత్రాలు మరియు నమ్మదగిన రుజువును కోరింది. ఈసీఐ కాంగ్రెస్ నాయకుడికి అధికారిక నోటీసు జారీ చేసింది. ఈపనిషిఫేరి లోక్సభ ఎన్నికల సమయంలో ఓటు మోసం ఆరోపణలకు మద్దతుగా పత్రాలను కోరింది. రుజువు లేకుండా తీవ్రంగా ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని మరియు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ చర్య ప్రత్యక్ష బాధ్యతను ప్రతిపక్షంపై ఉంచుతుంది. సాక్ష్యాలను సమర్పించండి లేదా పరిణామాలను ఎదుర్కొండని. ఈసీఐ ఓటర్ల జాబితా సవరణ సాంకేతిక అంశాలను వివరించింది. ఓటు చోర్ పై యుద్ధం కేవలం విలేకరుల సమావేశాలు మరియు పార్లమెంటులో మాత్రమే జరగడం లేదు. ఇది వేదుల్లోకి ప్రవహించింది. సాధారణ ప్రజల నుండి ప్రతిస్పందన శక్తివంతమైన మరియు స్పష్టమైనది. బిహాంటా ఓటధికార యాత్ర భారీ జనసమూహాన్ని ఆకర్షించింది. వివిధ వర్గాల ప్రజలు వచ్చి వినడానికి మరియు పాల్గొనడానికి వచ్చారు. ఆశ్చర్యకరంగా పిల్లలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. చిన్న పిల్లలు అతను చెవిలో రాజకీయ నినాదం గుసగుసలాడిన దిశ.
ఒట్టు చోర్, గద్దీ చోట్, ఒట్టు దొంగ. ప్రతిపక్షం యొక్క ప్రచారానికి ప్రతిస్పందనగా అధికార్ భాజపా మరియు దాని మిత్రపక్షాలు మొన్నగా లేవు వారి స్వంత ఎట్రీచి డ్రైవ్లు నిర్వహించరు. ఆగస్టు ఈ కొన్నిషిపై ఈ సంఘటనలు మనల్ని ఒక ప్రామాణిక ప్రశ్న అడగడానికి బలవంతం చేస్తాయి. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా లేదా ఈ సంఘటనలు దాని బలానికి సంకేతమా?